ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక ఈ ఉదయకాలంన కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక ఉత్సవ కార్యక్రమానికి మిమ్మల్ని మరొక మారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. గత ఒక 3 రోజులుగా వర్తమానం వింటలేకపోయాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము, క్షమించండి. ఎందుకంటే కొన్ని పనులు ఉండే సాంగ్స్ రికార్డింగ్ సంబంధించినవి, లేదా సాంగ్ లాంచ్ చేయడానికి కొన్ని టెక్నికల్ సంబంధించిన పనులు ఉండే. వాటికి సంబంధించి నేను లోకల్లో అందుబాటులో లేకపోవడం వల్ల నేను మెసేజ్ అందించలేకపోయాను. అలాగనే కొంత పరిచర్య ఎక్స్పాన్షన్ గురించి మా గురువు గారు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారితో మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. ఇవన్నిటి రీత్యా కొంత ఆలస్యమైంది. ఏం చేసినా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా దేవుడు కోరుకుంటున్న క్రైస్తవుడు విశ్వాసి ఎలాగుండాలన్న దాని మీదనే దేవుడు నాకు ఇచ్చిన భారంతో ఈ మెసేజెస్ కానీ ఈ పరిచర్య కానీ జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, అతి త్వరలో మరొక మా కొత్త బ్రాంచ్ చర్చ్ పక్క టౌన్లో స్టార్ట్ చేయబోతున్నాము. దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి. స్థలం త్వరలో స్టార్ట్ చేయబోతున్నామని, దాని సమయము, ప్లేస్ అన్నీ త్వరలో మేము అధికారికంగా ప్రకటిస్తాము. స్థలాలు ఈ దినపు వర్తమానముగా జకరియా ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము, క్షమించండి 2వ వచనమును మనం చదువుకుందాం. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుంచి తీయబడ్డ కొరివి వలె ఉన్నాడు కదా. క్రైస్తలాడు దేవుడి మాటను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగం విరిచి మాకు వడ్డించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అందరికీ ఇచ్చి నీకు భద్రపరిచి కాపాడము. నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుని నువ్వే తోడైంది నీ చిత్తానుసారంగా నడిపించు. ప్రభా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకందరికీ దయచేయం. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, జకరియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయంలో కొన్ని వచనాలలో లేదా అధ్యాయం మొత్తంలో ఒక విశ్వాసి ఎలాగుండాలన్నది చాలా అద్భుతంగా దేవుడు రాయించి పెట్టాడు. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగంలో మొదటి వర్తమానంగా మాటగా యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను గద్దించునుగాక అన్నాడు. అసలు యెరూషలేమును కోరుకునే యెహోవా ఏంటి, యెరూషలేమును కోరుకోవడం ఏంటి అని అడిగితే, యెరూషలేము అనగా దేవుని ఇల్లు. అంటే దేవుని ఇంటిని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఇంటిని మనం కావాలని కోరుకుంటాం. ఎందుకంటే చాలామందిలో నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక సొంతమైన ఇల్లు ఉండాలి. ఇది ప్రతి సామాన్య సగటు మానవుని యొక్క ఆశా కోరిక. ఏంటంటే ప్రతి మనిషికి ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ఆ కోరిక. ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటుంది. యేసుప్రభుల వారు కూడా అంటున్నాడు జకరియా ద్వారా మాట్లాడుతూ, యెరూషలేమును కోరుకొని యెహోవా. యెరూషలేములో ఏముందని కోరుకుంటున్నాడు? యెరూషలేము మీద దేవుడు చూపించినటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మనం కొంత గమనించినట్టయితే ప్రియులారా, యెరూషలేము వ్యాపారప్రియులుగా మారిందని చెప్పాడు సువార్తల గ్రంథంలో. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారప్రియులుగా మార్చితిరి అంటాడు. ఏం జరిగింది? యెరూషలేములో వ్యాపారం మొదలైంది. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి అక్రమాలకు అడ్డా అయింది, జనాలను పీడించే వారికి అడ్డా అయింది అన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనించినట్టయితే యెరూషలేములో వ్యాపారం అయింది అన్నాడు. ఎస్, దేవుడు కోరుకోవాలనుకున్నప్పుడు, యెరూషలేము అనగా దేవుని ఇంటిగా నువ్వు ఉండాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తాడు. చాలామంది అనుకున్నారు, నీటి బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరు ఒక యెరూషలేము అనుకుంటున్నారు. కానీ కాదు, అది కట్టబడాలి,
స్థిరపరచబడాలి. దాంట్లో దేవుడు ఉండడానికి దేవునికి నివాసయోగ్యంగా మారాలి. కానీ ఈరోజు అది మారట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచన విధానం, దేవుని యొక్క ఆశ అక్కడ తీరట్లేదు. ఎందుకంటే ఆ ఇల్లు అన్నప్పుడు ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను తలుపు వద్ద నిలబడి తట్టుతున్నాను. అంటే కోరుకొని కట్టుకున్నటువంటి ఇంటికి దేవుడు మరలా వచ్చి తలుపు తీయని తట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడున్నాం? అసలు దేవుడు ఉన్నాడా మన లోపల? ప్రియులారా, దేవుడు నిన్ను కోరుకోవాలంటే నిన్ను బట్టి నీ శత్రువును గద్దించగలిగిన స్థాయిలో నీ జీవితం ఉండాలి. ఈరోజున్న క్రైస్తవ సమాజంను చూస్తే చాలా శోచనీయమైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆ కాలంలో యెరూషలేము వ్యాపార పుట్టిల్లు ఎలాగైందో ఈరోజు కూడా ఒక విశ్వాసి తన సొంత వ్యాపారం మీద ఆధారపడుతున్నాడు. వ్యాపారం అంటే డబ్బులు సంపాదించడం కాదు. నేను డబ్బు సంపాదనకు వ్యతిరేకిని కాను. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడుగాను ధైర్యంగా తలెత్తుకొని బ్రతకాలి అన్నా కూడా నీకు డబ్బే అవసరం. నువ్వు దేవుని పరిచర్య చేయాలన్నా, నీ కుటుంబం గౌరవంగా బతకాలన్నా, ఎవరి ముందు తలదించుకోకుండా ఉండాలన్నా డబ్బు కావాలి. కనుక ప్రతి క్రైస్తవుడికి నేను ఇస్తున్నటువంటి ఒక సూచన ఏంటంటే కష్టపడి పని చేయాలి. ప్రతి ఒక్కరు సోమరిగా ఉండకూడదు. బైబిల్ చెప్పింది, సోమరి చీమల వద్దకెళ్ళి నేర్చుకొని చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులమని చెప్పుకుంటూ, బోధకులమని చెప్పుకుంటూ ఇంట్లో కూర్చొని సంఘాల మీద పడి పీక్కు తింటున్నటువంటి మూర్ఖతనం వారు ఉన్నారు. వారు సేవకుడు కాదు. ఒక సేవకుడిగా తన బాధ్యత ఏంటి? కాపరి తన గొర్రెలు మేపాలి. మేపినప్పుడు వాటి నుంచి వచ్చే దాంతో మాత్రమే బతకాలి. అవి ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి. ఒక గొల్లవాడు ఆ గొర్రె నుంచి వచ్చేదాన్నితో బతకాలి. అంతేగాని దాన్ని అమ్ముకొని తినడానికో, పీక్కు తినడానికో కాదు. కనుక ఒక సేవకుడైన వాడు ఖచ్చితంగా విశ్వాసులు గమనించాలి. నిన్ను కానుకల కొరకు అది ఇది అని చెప్పి మాయమాటలు చెప్పి పీడిస్తున్న వాడు అసలు సేవకుడు కాదు. వాడిలో దేవుని యొక్క ఆత్మ పని చేయదు. ఇది ఖచ్చితంగా వినండి. డబ్బు కొరకు నిన్ను పీడిస్తున్నాడు ఒక సేవకుడు అంటే వాడు దేవుని యొక్క సేవకుడు కాదు. వాడిలో దేవుని ఆత్మ పని చేయట్లేదు. అందుకే అన్నాడు గొర్రెబొచ్చు వేసుకొని తోడేళ్ళు ఉన్నాయి అని. ఆ తోడేళ్ళే వీళ్ళని నేను బైబిల్ గ్రంథాన్ని బట్టి నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాను. కనుక యెరూషలేము అయిన నిన్ను దేవుడు కోరుకోవాలంటే ముందు నీలో వ్యాపారపు ఆలోచనలు మానేయాలి. దేవునితో వ్యాపారం చేస్తున్నావు. నీకున్న జ్ఞానమే కావచ్చు, నీకున్న వాక్చాతుర్యమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నువ్వు దాన్ని పట్టుకొని వ్యాపారం చేసే స్థాయిలో ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉండదు, దేవుడు ఉండడు. ప్రియులారా, జాగ్రత్త. అది ఎవరైనా రేపు నేను ఎలాగున్నా కూడా నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోవచ్చని నేను ఈ ఛానల్ ముఖంగా ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, దేవుడు కోరుకోవాలి. నీవు దేవుడు కోరుకునేలాగా నీ జీవితం ఉండాలి. దేవుని నువ్వు దేని కొరకు వాడుతున్నావు? నీ ఆశీర్వాదం కొరకు వాడుతున్నావు. దేవుడు ప్రతిదీ నీకు ఇవ్వాలి. నీకు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, ఆర్థిక సమస్యల్లో తోడు ఉండాలి, నీ మనశ్శాంతి, శాంతి, సమాధానం లేనప్పుడు నీకు తోడు ఉండాలి. నీ కుటుంబంలో జరిగే ప్రతి వ్యక్తికి దేవుడు నాయకుడిగా ఉండాలి. నీ ప్రతి సమస్యలో దేవుని సహాయం నీకు ఇవ్వాలి. రాత్రికి రాత్రి ఆకాశం నుంచి కోట్లు కుమ్మరిస్తాడని కాదు, సమయోచితమైన సహాయం అందుతుందని బైబిల్ గ్రంథం చెప్పబడింది. అది మాత్రమే దొరుకుతుంది, అది మాత్రమే ఉంటుంది. అది ఉండాలంటే ఆ సమయోచితమైన సహాయము నీ జీవితంలో, నా జీవితంలో పని చేయాలి అంటే దేవుడు కోరుకునేటటువంటి ఇంటిగా నీ జీవితం ఉండాలి. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు ఏమి చూసి దేవుడు నిన్ను కోరుకోవాలి? నీలో ఉన్న దేన్ని చూసి సాతాను గద్దించాలి? అసలు ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం దేవుని ఆధీనంలో ఉందా, సాతాను ఆధీనంలో ఉందా? ఎంతసేపు పక్క వాడి మీద పడేయడం, పక్క మతాల మీద పడేయడం, ఇది చేయడం మెయిన్ తప్పు. మొట్టమొదటిగా క్రైస్తవుడు బంద్ చేయవలసింది ఇదే. బాబు, నువ్వు సువార్త చెప్పాలంటే నీ దేవుని యొక్క గొప్పతనం చెప్పు. పక్కవాడిని దూషిస్తే వాడు నిన్ను దూషిస్తాడు. చాలా తప్పు. ఎక్కడ కానీ బైబిల్ గ్రంథంలో ఇతర మతాలను దూషించమని లేదు. మా నాయకుడు అద్దంకి రంజిత్ తోఫీర్ గారు అంటాడు. రంజిత్ తోఫీర్ గారు ఒక మాట అంటాడు. ఏమనంటే, స్వామి వివేకానంద చెప్పినట్లు మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. మన తల్లి మనకెంత ముఖ్యమో ఎదుటివారి తల్లిని కూడా మనం మన తల్లి అనే చూపుతో చూడగలిగిన రోజు మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది. ప్రియులారా, దేవుడు నిన్ను కోరుకోవడానికి కావలసినటువంటి అంశాలు చెప్తాను, గుర్తుపెట్టుకో. మొట్టమొదటిగా దేవునితో వ్యాపారం చేస్తున్నావా? అది ఆపే. దేవుని నామాన్ని అడ్డం పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు? నీ శరీర సంబంధమైన వ్యాపారం చేస్తున్నావా? మానసిక సంబంధమైన వ్యాపారం చేస్తున్నావా? ఆర్థిక సంబంధమైన వ్యాపారం చేస్తున్నావు? ఇవి వదిలేయి. దీన్ని విపులీకరించవలసిన అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే
కొంతమంది శరీరాన్ని అడ్డం పెట్టుకొని సంఘాల్లో తప్పులు చేస్తున్నారు, దేవుని ఆత్మను అడ్డం పెట్టుకొని. కొంతమంది మానసికంగా వారి తెలివిని చూపిస్తున్నారు, కొంతమంది ఆర్థికంగా డెవలప్ కావడానికి విశ్వాసులను పీక్కు తినే పరిస్థితి, లేదా దేవుని సేవను అడ్డం పెట్టుకొని సంపాదించుకునే పరిస్థితి, దేవుని మాటను ప్రేమను అడ్డం పెట్టుకొని సంపాదించే పరిస్థితి. ఇది కనుక నువ్వు చేస్తున్నట్లయితే ఎప్పుడు కూడా దేవుడు కోరుకునే విధంగా నీవు ఉండవు. దేవుని కోరుకునే విధంగా నువ్వు లేనప్పుడు నీ ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. నువ్వు విశ్వాసి అయితే, నువ్వు ఒక స్వార్థ పరిచారకుడు అయితే నీవు చెప్పినది ఫలించదు. లేదా నువ్వు సంఘ నాయకుడివి అయితే నీ సంఘానికి వచ్చే విశ్వాసుల జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. నువ్వు ఒక వ్యవస్థకు నాయకుడివి అయితే నీ కింద ఉన్న ప్రతి ఒక్కరు, నీ దగ్గర ఆశీర్వాదం పొందుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదం ఉన్నది. విశ్వాసులు జాగ్రత్తగా గమనించాలి. మనం యేసు ప్రభు కొరకు మాత్రమే బ్రతుకుతున్నాం. ఇక్కడ పాస్టర్స్ కానీ ఇంకా సంఘ నాయకులు కానీ ఎవరు ఇంపార్టెంట్ కాదు. మనకు కావాల్సిన మెయిన్ మన ఆశీర్వాదం, మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. మొట్టమొదట నీవు నీ కుటుంబం బాగుంటేనే నువ్వు పక్కవారికి ఆదర్శంగా ఉంటావు. నువ్వు పని చేసుకొని బ్రతకగలవని నువ్వు సమాజానికి చూపించాలి. ప్రియులారా, ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను కోరుకోవాలంటే ఈ 3 రకాల బిజినెస్లు దేవునితో చేస్తున్నావా, దేవుడు నిన్ను కోరుకోవట్లేదు అని అర్థం. ఇంకా నీ తలుపు దగ్గరనే నిలబడి తట్టుచున్నాడు. తట్టి ఒకరోజు వదిలేసి వెళ్ళిపోతాడు. ఈరోజు నేను దేవుడి సముఖం మందు మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా యేసు ప్రభుల వారు నిన్ను కోరుకొని నీ శత్రువును గద్దించే స్థాయిలో నీ జీవితం ఉందా, లేదా నిన్ను గద్దించే స్థాయిలో ఉందా? తిరిగి రండి. దేవుని పక్షముగా నేను పిలుపునిస్తాను, తిరిగి రండి. పడిపోయిన ప్రాకారములను మరలా కడదాం. ఇదే ఈరోజు దేవుని నుంచి నేను పొందిన నినాదం. దేవుని యొక్క బలమైన పరిచర్య జరిగించే ప్రాకారములు కూలిపోయినవి. ధైర్యంగా దాని కొరకు నిలబడగలిగినటువంటి జనాలు బయటికి రావాలి. దేవుని ప్రేమను కోరుకునే పిల్లలు రావాలి. దేవుని నామమున నేను పిలుస్తున్నాను, రండి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో పడిపోయిన ప్రాకారాలను కడదాం. ఎదుటి వారి మీద దాడి కాదు, ఎదుటి వారి మీద దూషణ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ముందు మనల్ని మనం కట్టుకోవాలి. అలా కట్టుకున్న రోజు మన జీవితం జయకరంగా మారుతుంది. ఆ దేవుడు నిన్ను బట్టి నీ శత్రువుని నీ జీవితంలో ఖచ్చితంగా గద్దిస్తాడు. కనుక మనం దేవుడు కోరుకునేలాగా ఉండి దేవుని మహిమ కొరకు బ్రతుకుదాం. రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన పరమ తండ్రి, ప్రేమగల రాజా, నీకు వందనాలు. విన వాక్యంలో సైతాన్ని ఎత్తిపోకు నీరు కట్టి ఫలింపించండి. మంచి నీళ్ళలో పడ్డ విధులు నూరంతలు ఫలించినట్లు నా మా అందరి విధాలు ఫలించే కృపను దయచేయండి. నువ్వే మా అందరికి తోడని నడిపించండి. విన వాక్యంలో సైతాన్ని ఎత్తిపోక నీరు కట్టి ఫలింపచేయమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రైన పరమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం సన్నిధి ఇది మొదలుకొని క్రీస్తు 2వ రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైనను గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేరిట వందనాలు.